కల్చర్ తెలియని మనుషులు. మమ్మీ చూసావుగా అది ఎలా బిహేవ్ చేస్తుందో. ఇలాంటి మనుషుల్లా మనం ఇంట్లో పెట్టుకునేది? నేను తెచ్చి పెట్టుకున్నానమ్మా. ఉన్నాడుగా ఓ ప్రబుద్ధుడు, వాడు చేసిన పనికి మనం పడవలసి వస్తుంది పాటలు. అవును మరి, అదంతా నీ తప్పే. నువ్వే వాణ్ణలా తయారు చేసావు. ఇప్పటికన్నా చెప్పు మనిషిలా బిహేవ్ చేయమని. అబ్బా మస్తు తీగున్నవే. నీ అవ్వ ఏడబుట్టినవే నువ్వు. హలో, వస్తున్నారుగా? ఓకే. ఏంటమ్మా, ఏంటా బుక్? ది సోల్ అండ్ ద హోల్ వరల్డ్ లైఫ్కి సంబంధించి భలే కంపారిజన్స్ ఇచ్చారన్నయ్య. అవునా? నీకు నచ్చినంత మంచి కంపోజిషన్ ఏంటమ్మా అది? ఏ ప్రాణైనా ఒంటరిగానే వస్తుందట, ఒంటరిగానే పోతుందట. కానీ అదే సోల్ ఈ యూనివర్స్లోకి అడుగుపెట్టగానే తోడును కోరుకుంటుందట. ఆ తోడు తల్లి బిడ్డ కావచ్చు, భార్యాభర్త కావచ్చు. ఇదొక్క ప్రాణికోటికే కాదు, ఖగోళంలోని ప్రతిదానికి వర్తిస్తుంది అని ఈ సైంటిస్ట్ అంటున్నాడు. నక్షత్రానికి మరో నక్షత్రం తోడట, సూర్యుడికి చంద్రుడు తోడట. గమ్మత్తుగా ఉంది కదన్నయ్య ఈ పోలిక. ఇప్పటి వరకు ఈ అన్నయ్యకి చెల్లి తోడు, కానీ ఈ చెల్లి పోయాక, ఈ చెల్లి బాడీలోని సోల్ వెళ్ళిపోయాక అప్పుడు నీకు తోడెవరన్నయ్యా? ఎవరో ఒకరి ఫోటో చూయించావు, నా కాబోయే వదినన్నట్టు చెప్పావు. చెప్పింది చేయడానికి కూడా ఇంత ఆలస్యం ఎందుకన్నయ్యా? లేదమ్మా, ఆ అమ్మాయి అంగీకారం గురించి ఎదురు చూస్తున్నాను, కానీ నీ కోరిక నేను కాదంటం లేదు. అంగీకారం అప్లై చేశాను, రిప్లై రాలేదన్నట్టు మాట్లాడతావు ఎందుకన్నయ్యా? నేను యాక్సెప్ట్ చేయని అమ్మాయి ఎవరుంటుంది? అంటే అది... పోనీ నేను మాట్లాడతాను, నంబర్ చెప్పన్నయ్యా. అవసరం లేదమ్మా, నేను మాట్లాడతాను కదా. ఎవరది? నేను మధుని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి. నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే మీ దగ్గర పనిచేసే... ఓ, సీతాల గురించా? అవును. ఓ ఆడపిల్ల బతుకు బాగుపడుతుందంటే సాటి ఆడదానుగా నేను కాదంటానా? మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న మీ డౌటు ఒప్పించలేకపోవడానికి ఇక్కడున్నదెవరు? ఈ నాయుడమ్మ తలుచుకుంటే జరగనిది ఏముంటుంది మిస్టర్ మధు? మరి ఆ ముహూర్తం ఎప్పుడో చెప్తే... ఎప్పటి వరకో ఎందుకు? ఈరోజే మంచి ముహూర్తం ఉంది, మీరు రండి. ఓకే. ఎక్కడ పుట్టిందో ఆ పిల్ల నా ఇంటి గడప తొక్కింది, ఇప్పుడు మెట్టినింటికి వెళ్ళబోతుంది. ఒరే రాజు, నువ్వు సీతాల్ని కోరుకుంటున్నావని నాకు తెలుసురా. నీ కంటిని నీ వేలితో ఎలా పొడుస్తానో చూడు. ఒరే రాజు, ఇవాళ ఒక జీవితానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంతకీ ఆ జీవి ఎవరో తెలుసా? ఎవరో చెప్పక్క. సీతాలు. సీతాలుగా? అవును, ఈరోజే దాని పెళ్ళి. చెప్పాను కదా, ఒక మిలీనియరు దాని మొగుడు కాబోతున్నాడని.
ఇంత మంచి శుభకార్యం నీ చేతుల మీదుగా జరిగే అవకాశాన్ని నీకు కల్పిస్తున్నానురా. అంటే సీతాల తరపున పెళ్లి పెద్దవి నువ్వే. నువ్వే దగ్గరుండి ఆ మధుకు అప్పచెప్పాలి. కాళ్ళు కడిగి కన్యాదానం చేయమని చెప్పను గాని ఆ ఏర్పాట్లు చేసే బాధ్యత నీది. వెళ్ళు, వెళ్ళి ఆ పని మీదుండు. వెళ్ళు. ఏమండి, ఉమ్, మన ఇంట్లో వ్రతమని మర్చిపోయారా ఏంటి? నేనంత మతిమరుపు మనిషిలా కనిపిస్తున్నాను నీకు? చచా, నేనలా ఎందుకంటానండి. కానీ ఆ వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మీరేం పట్టించుకోకపోతేను. నేనేం పట్టించుకోవాలంటావు? వండి వార్చాలా, ఇంటికి సున్నం వేయాలా? అయ్యో రామా, మీరిలా మాట్లాడితే ఇక నేనేం చెప్పను. ఆ పనులన్నీ మేం చూసుకుంటాం. కానీ మీరు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి కదండి. ఏమిటవి? ఊరికి ఆయాస పడిపోకుండా అవేమిటో నిదానంగా చెప్పు. ఆయాసపడ్డం కాదండి, పురోహితుడికి కబురు పంపారా? ఉహుం, మరి ఇలా మర్చిపోతే ఎలా చెప్పండి? నేనేం మర్చిపోలేదు. ఆ మాటకొస్తే మన ఆస్థాన పురోహితుడు కూడా మర్చిపోలేదు. అంటే వాళ్ళే నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, పూజా సామాగ్రి కూడా తామే తెస్తామన్నారు. చెప్పారా? మరా మాట నాతో చెప్పొచ్చు కదా. నేను ఒక్క పని కూడా కాలేదని కంగారు పడుతుంటేను. అదే ఆ కంగారే వద్దంటున్నా. నింపాదిగా చేస్తే అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయి. ఇలా టెన్షన్ పడితే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. అందుకే నోయ్, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నారు. సర్లేండి, మీరు సామెతలు బాగానే చెప్తారు. సామెతల్లోనే జీవిత సత్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. అది సరిగని పనులన్నీ నీ నెత్తి మీదే వేసుకోపోతే ఆమెకి రవికి కొన్ని పనులు అప్పచెప్పచ్చు కదా, సులువుగా ఉంటుంది. అది నిజమే. నాన్న రవి, రవి. మరీ హడావుడి. ఎవరది? నేనేనండి. ఏ గుర్తుపట్టలేదా? చిన్న శబ్దంతోనే ఎవరొచ్చారో గుర్తుపట్టేవారుగా. నిజమే, మనసులో ఉంటేనే కదా సుధా మైండ్ పనిచేయడానికి. ఒకటే టెన్షన్. ఏం చేయమంటావు? నాలాగే మీరు టెన్షన్ పడుతుంటారని నాకు తెలుసు. అందుకే మనిద్దరం ఫ్రీ అవ్వటానికి నేను ఒక మంచి మార్గం ఆలోచించాను. ఏంటది? త్వరలో మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది, తెలుసా? అవునా? ఏంటి విశేషం? విశేషం ఏమీ లేదు. అది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ ఈ సంవత్సరం ఒక విశేషాన్ని జత చేయొచ్చు. అంటే? మీరు ఒప్పుకుంటే దేవుడి సాక్షిగా అందరి ముందు మన గురించి చెప్పి దాన్నే పెళ్లి మంటపంగా మార్చొచ్చు. నీ ఆశయానికి అర్థం ఉంది, కానీ నా ఆశయానికి అంతకు మించిన అర్థం, పర్పస్ ఉన్నాయి. అంటే చెప్పాను కదా, నాకు యాక్సిడెంట్ చేసి నా కళ్ళు పోగొట్టిన వాడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నానని. అదెప్పుడైనా చేయొచ్చు. దానికి మన పెళ్లి అడ్డు కాదు కదా. మన పెళ్లికి దానికి చాలా సంబంధం ఉంది. మన పెళ్లికి దానికి సంబంధమా? అవును. ఆ రోజు నన్ను ప్రమాదానికి గురి చేసిన వ్యక్తి గురించి తెలిసిన అతను ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఇంట్లోనా? ఎస్. ఎవరతను? అతను ఎవరో మీ మావయ్య జగన్నాథం గారికి తెలుసు. మామయ్యకి తెలుసా? ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నువ్వు కనుక మీ మావయ్య దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగితే నేను ఈ క్షణంలోని పెళ్లికి రెడీ. లేదంటే లేదంటే మన పెళ్లి జరగదు. ఈ అగ్రిమెంట్కి నువ్వేమంటావో నీ ఇష్టం. సైన్ చేశాను. ఒకసారి దీనిలో మ్యాటర్ చూసుకొని ఆ అమ్మాయిని కూడా సైన్ చేయమనండి. మ్యాటర్ చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఒకసారి చూస్తే బెటర్ కదా అని. నాకు కావలసింది నమ్మకం తప్ప 4 అక్షరాలున్న ఈ పేపర్ కాదు. మీ వల్ల ఓ అమ్మాయి జీవితం బాగుపడుతున్నందుకు నేను చాలా సంతోషించాను. నాకు అది చాలు. డానీ, చెప్పమ్మా, నా కర్తవ్యం ఏంటి? వీటిపైన సీతాల సంతకం పెట్టించుకురా.
వేలు అద్దటం తప్ప సంతకం చేయటం రాని చంటిపిల్లమ్మ సీతాలు. దానికి అక్షరం ముక్క రాదన్న సంగతి ఆయనకి ముందే తెలుసు. నువ్వేం తెలియజేయని అవసరం లేదు. చెప్పింది చెయ్యి. మన తప్పు ఉండకూడదని తత్వమే తప్ప తప్పు మాట్లాడేవాడు కాదమ్మా ఈ డానీ. నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. ఆ రాజుని రమ్మని చెప్పు. ఇప్పుడు వేరు. మీరెలా చూసుకుంటారో మీ ఇష్టం. ఎవరికి ఎటువంటి కష్టం కానీ నష్టం కానీ జరగదని హామీ ఇస్తున్నాను. ఈ అగ్రిమెంటు ఇటివు. ఒక కాపీ నా దగ్గర కూడా ఉండాలి. తప్పకుండా ఉంటుంది. కానీ దీని మీద సాక్షి సంతకం కూడా కావాలి కదా. ఏరా రాజు, పెన్నందుకో. సంతకం చేయవలసింది నేను కాదురా, నువ్వు. చెయ్యి. అమ్మ ప్రవల్లి, ఉమ్, జాగ్రత్తమ్మా. తను సీతాలు. అంటే వదిన అన్నయ్య. హ్మ్. రావదినా, కూర్చో. తనే నా చెల్లి ప్రవల్లిక. అదేంటుదినా, నేను నీకంటే చిన్నదాన్ని, నువ్వు నాకు దండం పెడతావేంటి? అంతా కొత్తగా ఉందని ఫీల్ అవుతున్నావా? నువ్వేం ఫీల్ అవనక్కర్లేదు. జస్ట్ 1 or 2 days మనం ఎంతగా కలిసిపోతామో నువ్వే చూస్తావుగా. అవును, మీరు ఇక్కడేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినంత ప్రైవసీ ఉంటుంది. అదిగో చూసావా వదినా, అన్నయ్య నిన్ను మీరు అంటున్నారంటే తనెంత రెస్పెక్ట్ ఇస్తాడో అర్థం అవుతుంది. సో నీలో ఉన్న ఆ బెరుకును పోగొట్టు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రవల్లి, ఇఫ్ యూ డోంట్ మైండ్, తనకు ఇల్లంతా చూపించినా? వై నాట్, చూపించన్నయ్యా. అలా అయినా వదిలిలో కొత్తదనం పోతుంది. వెళ్ళొదినా. ప్లీజ్. అన్నయ్య వదిన చక్కగా ఉన్నారు.
వీళ్ళు ఇలాగే కలకాలం చల్లగా ఉండాలి. ఇది హాలు. ఇక మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా చెల్లెల్ని చూశారు కదా, తన పేషెంట్. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఇంకొక 1 year కన్నా ఎక్కువ బ్రతకదు. తనంటే నాకు ప్రాణం. కానీ ఏం చేస్తాం, దేవుడు మాకు ఇలా చేశాడు. పదండి, వేరే రూమ్స్ చూపిస్తాను. పాపం, అంత పెద్ద జబ్బు, అదేంటో ఆ అమ్మాయికి రావటం. రండి. మా చెల్లెల గురించి చెప్తున్నానని మీరు మరోలా అనుకోకండి. తనని నేను ఇంతకాలం కంటికి రెప్పలా చూసుకున్నాను. బహుశా ఇక నుంచి ఆ బాధ్యత మీరే స్వీకరించాలి. బట్ పని మనిషిలా అనుకోకండి, సొంత మనిషిలా. నిజానికి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కూడా నా చెల్లెల కోసమే. తను ఉండగానే నేను పెళ్లి చేసుకోవాలన్నదే తన కోరిక. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ మీకు ఏ లోటు రాదు. మీకేం కావాలన్నా నన్ను అడగచ్చు. పదండి, మిగిలిన ఇల్లు చూద్దాం. ఈ పిలిపేంటి, అండి మీరు అని? డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో ఇలాగే పిలుచుకుంటారా? ఇదే మీ బెడ్రూమ్. మీకు సౌకర్యంగానే ఉంటుంది అనుకుంటాను. మీరు మాత్రం బయట వ్యక్తిలా బిహేవ్ చేయకండి. అలా చేస్తే నా చెల్లి తట్టుకోలేదు. అది తట్టుకోపోతే నేను తట్టుకోలేను. మీకు చెప్పాల్సిందంతా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అర్థమైందండి. మీ చెల్లిని నా సొంత మనిషిలా చూసుకోవాలి, అంతే కదా? తనకి ఎటువంటి లోటు రానివ్వను, మీరే చూస్తారుగా. మావయ్యని రోహిత్కి యాక్సిడెంట్ చేసింది ఎవరని అడిగితే చెప్తాడా? మావయ్య, చెప్పు. ఇంత ధైర్యంగా నా ముందుకొచ్చావు, ఏమిటి విశేషం? మీతో ఓ చిన్న విషయం మాట్లాడాలని. ఏంటమ్మా అది? ఏం చెప్పు. మరేం లేదు, రోహిత్కి యాక్సిడెంట్ చేసింది ఎవరో మీకు తెలుసట కదా, అదెవరో చెప్తారని. నాకు తెలుసని నీకెవరు చెప్పారు? రోహిత్ చెప్పాడు.